దానికి ఆ వారికి ఈ మూవీకి ఎలాంటి లింక్ ఉంది అని అంటారు? అన్న కాబట్టి వచ్చింది రావాలి రావాలి ఇప్పుడు నేను ఎక్కడన్నా కొంతమందే ఉంటారండి నేను నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను ఏం సంపాదించుకున్నాను అంటే నా జబర్దస్త్ అనే ఒక విజిటింగ్ కార్డ్తో నేను ఎక్కడికైనా వెళ్ళగలను, ఎవరిని ఏదైనా అడగలను. కానీ అడిగే అధికారం నాకున్న, ఇచ్చే అధికారం వాళ్ళకుందా లేదా అనేది నా మీద ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళు వెంటనే నాకు ఇస్తున్నారు అని అంటే నేను అది చేసుకున్న ఏ జన్మలో రుణబంధం. నేను ఈ సినిమా కోసం తిరగండి, నేను చాలా మొన్న కూడా చెప్పాను దిల్ రాజు గారిని కలిసాను, అది నా అచీవ్మెంట్. దిల్ రాజు గారితో కూర్చొని నా సినిమా గురించి డిస్కస్ చేసి, నా వయసు ఎంత, నా అనుభవం ఎంత, నా సినిమా గురించి డిస్కస్ చేసి, నాకు ఈ సెంటర్స్ కావాలి, ఇవి కావాలి, దీన్ని మనం హోల్డ్ చేయాలి అని మాట్లాడేంత వరకు నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తానని దిల్ రాజు గారు. ఈ సినిమా ఫస్ట్ ఏషియన్ వాళ్ళు చేయాలి, ఏషియన్ కూర్చొని అన్నతో కూర్చొని మాట్లాడుకుని ఈ సినిమా నన్ను పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూర్చునే స్థాయికి తీసుకెళ్ళింది. అంటే ఒక్క నిమిషం వాళ్ళు టైం ఇస్తే చాలు అనుకునే ఒక రాకింగ్ రాకేష్, వాళ్ళ సినిమాలో చేస్తే బాగుండు అనుకునే ఒక రాకింగ్ రాకేష్, ఒక్క కాల్ షీట్ దొరికినా, ఒకటే ఒక క్యారెక్టర్ దొరికినా, ప్లేట్ తీసి ఎలా పెడితే ఒక ఆర్టిస్ట్ కానీ ఒక రాకింగ్ రాకేష్, వాళ్ళతో కూర్చొని నేను డిస్కస్ చేయడం జరిగింది సినిమా. ఈ కష్టమే నన్ను సంతోష్ గారి దాకా కూడా తీసుకెళ్ళింది. నా ఫంక్షన్కి సంతోష్ గారిని తీసుకొచ్చారు. బట్ ఆయన ప్రకృతి ప్రేమికుడు, నేను నాకు మొక్కలంటే బాగా ఇష్టం. ఇప్పుడుగా నేను నాకు సొంత ఇల్లు లేనప్పుడు, ఇప్పుడు సొంత ఇల్లు ఉంది కానీ నాకు సొంత ఇల్లు లేనప్పటి నుంచి నాకు మొక్కలన్నా చెట్లన్నా నాకు ప్యారెట్స్ అంటే బాగా ఇష్టం. సో అనసూయకి నేను నెక్స్ట్ పాయింట్ కూడా తెలుసు మీకు, అనసూయ గారు ఎట్లా అంటే మే ఇద్దరం కూడా పక్షి ప్రేమికుడు. తన దగ్గర కోకోపిట్ అని చిన్న చిలక ఒకటి ఉంటుంది. సో నేను అవి కొనాలని నేను ఎన్నో స్కెచ్లు వేస్తూ ఉంటాను, అక్కడి నుంచి తీసుకొద్దాం, ఇక్కడి నుంచి నన్ను మా అమ్మ అంటుంది నువ్వన్న ఇంట్లో ఉండి అవ్వన ఇంట్లో ఉండని అంటది, ఎందుకు అట్లాంటప్పుడు అని. సో ఎక్కడో ఒకరి దగ్గర ఒక కామన్ పాయింట్ దగ్గర అందరం కలుస్తాం. అదే రీజన్ అంటారు అదే కనిపించడానికి లేదు. అంటే ఏం రీజన్ ఉంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏదైనా కాంట్రవర్షియల్ స్వామి నన్ను ఎవరో ఇరికిరండి, మన ఇంట్లో వాళ్ళే ఇరికిస్తారండి మనల్ని. అంటే బల్గం ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు లేదు బలగం ఇస్ అ కైండ్ ఆఫ్, అదొక డిఫరెంట్ స్టోరీ, అదొక డిఫరెంట్ ఎమోషన్. ఇది నేను మన ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, మినిమం 3 అవార్డులు తీసుకొస్తాయి సినిమాకి, మినిమం 3 అవార్డ్స్. ఎందుకు ఇంత ధైర్యంగా నేను చెప్తున్నాను అంటే ఈ కైండ్ ఆఫ్ ట్రెండ్ మూవీస్ మన తెలుగులో లేవు. షారుఖ్ ఖాన్ గారి ఫ్యాన్, బాలీవుడ్లో తీసిన సినిమా ఒకటి ఉంది. ఒక షారుఖ్ ఖాన్ని కలవాలని ఒక కుర్రోడు బయలుదేరేటువంటి ఒక కథనే బాలీవుడ్లో పెద్ద సెన్సేషన్ హిట్ అయింది. అది ఎవరికి మనకి తెలియదు. దాని తర్వాత అమీర్ ఖాన్ గారి ప్రొడక్షన్స్లో బాలీవుడ్లో చిన్న చిన్న సినిమాలు, 1 కోటి రూపాయలు, 70 లక్షలు, 2 కోట్లతో చిన్న చిన్న క్యూట్ సినిమాలు వస్తూ ఉంటాయి. అవి ప్రపంచంలో బిగ్గెస్ట్ హిట్ మార్కెట్ గ్రాఫ్స్ చేస్తాయి. 20 crores, 10 crores, 15 crores గ్రాఫ్స్ చేస్తాయి. కానీ తెలుగులో ఇలాంటి సినిమాలు నమ్మరండి ఎవరు. చాలా మంది దగ్గరికి ఇలాంటి కథ మనం చేద్దామండి, మీకు చాలా బ్యానర్కి మంచి పేరు వస్తుంది, ఇలాంటి సినిమాని నమ్మరు. అందుకే నేను ఒకటి నా సినిమా నా అద్భుతం నేను చెప్పను. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు, జరిగిన తర్వాత అసలు గుర్తింపే అవసరం లేదు. అద్భుతం ఈజ్ అద్భుతం నా దృష్టిలో. నా సినిమా అద్భుతమే, నాకు నా ఆర్టిస్టులు, నా సినిమా ఇట్స్ బ్యూటిఫుల్. రేపు చాలా వరకు జబర్దస్త్ లో ఉన్న వాళ్ళు ఇందులో ఉన్నారు అని అన్నారు, తీసుకోవడానికి మెయిన్ రీజన్ తాగుబోతు రమేష్ గారు, ధనరాజ్ అన్న అందరు ఉన్నారు. మరి నా శక్తి ఏంటి, నేనేంటి అంటే నాకు 1 రూపాయి ఇవ్వకుండా ఈ రోజు ఒక ఆర్టిస్ట్ని పట్టుకోగలుగుతున్నా అంటే జబర్దస్త్ ఆర్టిస్ట్ని పట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది నా కోసం అందరూ వచ్చి చేస్తున్నారంటే అది నా ప్రివిలేజ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది కూడా మూవీ చూస్తున్నామనంటే దీని నుంచి మాకు ఏమి ఇస్తున్నారనే ఎక్స్పెక్టేషన్స్ ఒకటి ఉంటాయి. మూవీ త్రూ మీరు ఏం మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు? మీరు చూస్తారు ఒక చక్కటి ఊరు, ఒక చిన్న లైన్, మిమ్మల్ని మీరు గుర్తు చేసుకుంటారు, మీ ఊరిని గుర్తు చేసుకుంటారు, మీ ఊరి బాధని గుర్తు చేసుకుంటారు. మీరు ఒకసారి మీ ఊరు వెళ్ళి మీ ఊరిని చూసి వస్తారు, నా ఊరికి నేను ఏం చేశాను అని. ఒకసారి వెళ్ళి ఊరికి ఆ బొడ్రాయి ఉంటుంది కదా, ఊరు బొడ్రాయి అంటారు దాన్ని బేసికలీ, ప్రతి ఊరు ఆ ఊరి బొడ్రాయికి దండం పెట్టి వస్తారు. అవునా? ప్రజెంట్ నడుస్తున్న టాపిక్ ఏంటంటే జబర్దస్త్ నుంచి ప్రతి ఒక్కరు వెళ్ళిపోతున్నారు, ఆ ప్లాట్ఫామ్ కొన్ని రోజుల వరకే, తర్వాత వేరే ఫీల్డ్ లోకి వెళ్ళిపోవాలి. అంటే వేరే ఫీల్డ్ అంటే సినిమా ఫీల్డ్ కావచ్చు, బయట. ఎందుకంటే చాలా మంది కూడా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వెల్ సెటిల్ గా ఉన్నారు. అలా మీరు కూడా వచ్చే ఛాన్సెస్ లేదా? నేను వెల్ సెటిల్డ్ అండి. సెటిల్డ్ అంటే ఏంటి జీవితం అంటే దాని నుంచి, అంటే కొన్ని ఇంటర్వ్యూస్ లో మేము చూసింది అంటే బేసికల్లీ అది నాకు అర్థమైంది. మీరు అడిగిన క్వశ్చన్ నాకు చూడండి. సెటిల్ అంటే ఏంటండి, మనకు కావాల్సింది మనకుండి మన ఆశయాలు ఏంటని నిర్వహించుకున్న ఆశయం సినిమా. అందరికన్నా వెల్ సెటిల్. నేను ఏదో 40 సంవత్సరాల్లో ఇది చేస్తే అవ్వదు, 50 సంవత్సరాలు నేను చేయలేకపోయానే అని ఆ రోజు బాధపడే కన్నా మా ఇద్దరికి శక్తి ఉంది, మేము ఇంకా డబ్బు సంపాదించుకోగలం, టాలెంట్ ఉంది, ఇప్పుడు పోతే మళ్ళీ రేపు సంపాదించుకుంటాం, అదే మా ధైర్యం తప్ప సెటిల్డ్ అంటే ప్రపంచంలో సెటిల్డ్ అనే మాట ఉండదండి బేసికలీ. ఓకే,
మీరు వెళ్తున్నారు నాన్నే టార్గెట్ చేస్తారు. ఎవరైనా సరే ఒక ప్లాట్ఫామ్ దగ్గర కెరియర్ స్టార్ట్ చేసిందంటే ఆబ్వియస్లీ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తారు. తప్పకుండా మేబీ వాళ్ళందరూ కూడా గ్రోత్ కోసం అందరు సినిమా